గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ అందరిని మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వీడియో పోస్ట్ చేద్దామని, కానీ కుదరట్లేదు. సో సారీ. అండ్ ఇప్పటి నుంచి తప్పకుండా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ బై ద వే, నేను లాస్ట్ 3 వీడియోస్ పోస్ట్ చేశాను కదా కొలరాడో వెకేషన్ది. రిటర్న్ కూడా వచ్చేసాం, కానీ అస్సలు కుదరట్లేదు పోస్ట్ చేయడానికి. మీరు ఒకవేళ ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు అయితే మేము పార్ట్ 3లో సెకండ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే అదే డే కానీ హాఫ్ ఆఫ్ వీడియో అని చెప్పాను కదా, ఇది సెకండ్ పార్ట్ అనమాట. మేము ఫ్రిస్కో అడ్వెంచర్కి వెళ్ళబోతున్నాం. ఐ మీన్ ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ అనమాట. అక్కడ స్కీయింగ్, స్నో బోర్డింగ్, ట్యూబింగ్ ఎక్సెట్రా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ దట్టు స్నోఫాల్ పడుతుంది ఈరోజు అయితే, ఇంకా మంచిగా ఆడుకోవచ్చు. అండ్ ఎవరికి ఇష్టం ఉండదు స్నో తోటి ఆడుకోవడం. మొత్తం ఇవన్నీ కాకుండా మంచి రిక్రియేషనల్ స్పాట్స్ ఉంటాయన్నమాట. మంచిగా మనం రీల్స్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అట్లాగా. ఎందుకంటే ఇదంతా మొత్తం ప్లే ఏరియా టైప్ అని చెప్పచ్చు. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడే ఫ్రిస్కోకి ఎంటర్ అయిపోయాను, ఫ్రిస్కో అడ్వెంచర్కి. బట్ ఇదైతే కాదు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడే కార్ అనేది పార్క్ చేసాము ఇలాగా. సో ఇక్కడే ఫుల్ చల్లగా ఉంది ఇప్పుడైతే కనుక, ఎందుకంటే స్నో ఫాల్ అవుతుంది కాబట్టి. ఇంకా వెళ్దాం. యా, లెట్స్ గో. అసలు ఎక్కడ ఏది ఉందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. చాలా తిరిగాము. దాని తర్వాత దొరికింది ఆఫీస్ ఏరియా అనేది. అక్కడ వెళ్ళి కనుక్కుంటే ముందే రిజర్వేషన్స్ చేసుకోవాలని చెప్పారు. మేము చేసుకోలేదు. సో ట్యూబింగ్ అనేది మాకు అవ్వలేదు చేయడానికి. సో ఓవరాల్గా అంతా ఎక్స్ప్లోర్ చేసాం. మొత్తం ఆ స్నో ఏరియాలో అంతా నడుచుకొని వెళ్ళి రీల్స్ తీసుకున్నాము, ఆడుకున్నాం ఫస్ట్ స్నో తోటి. తర్వాత స్లెడ్జింగ్ ఏరియా దగ్గర ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇదే ప్లేస్కి వెళ్తే కనుక ముందే ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ముందు రిజర్వేషన్స్ అనేది తీసుకోండి. ఓన్లీ కొన్ని హవర్స్ మాత్రమే ఇది ఉంటుందన్నమాట అవైలబుల్లో. అండ్ పర్ పర్సన్ నాకు తెలిసి $40 to $45 అలా పడచ్చు. నాకు మళ్ళీ రేట్స్ మారిపోతే తెలీదు. సో బెటర్ ఆస్క్ దెమ్ అండ్ చెక్ విత్ దెమ్. ఈ కాస్ట్ కూడా వచ్చేసి 1 hourకి మాత్రమే. బెటర్ ఒకసారి వాళ్ళకి వెళ్ళి కనుక్కోండి, అది బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ వీడియోలో మెయిన్గా ట్యూబింగ్ అవ్వట్లేదు కాబట్టి మా హ్యాపీ మెమొరీస్ మాత్రం ఈ పెడుతున్నాను. ఎందుకంటే ఏదో ట్యూబింగ్ చేయట్లేదు కదా అని బాధపడకుండా మేము వచ్చిన దానికి ఎంజాయ్ చేస్తున్నాము. White snow falling down all around. Let's go outside, play on the ground. Snowflakes dancing, winter's here. Laughing and cheering, full of cheer. Snow fun all day long. Building snowmen, singing our song. Snow fun, we play and run. Winter wonderland, so much fun. Rolling snowballs, big and round. A snowman stands tall on the ground. Carrot for the nose, coal for the eyes. Hat and scarf, he's just the right size. Snow fun all day long. Building snowmen, singing our song. Snow fun, we play and run. Winter wonderland, so much fun. Rolling snowballs, big and round. A snowman stands tall on the ground. Carrot for the nose, coal for the eyes. Hat and scarf, he's just the right size. సో మంచిగా నేనైతే ఎంజాయ్ చేశానని చెప్పచ్చు. స్నోతో ఇల్లు కట్టాను, ఆడుకున్నాను, బొమ్మలు తయారు చేశాను. చిన్నప్పుడు ఏమేమి ఎంజాయ్ చేశాను మట్టిలో, బీచ్లో. ఇప్పుడు మంచు కొండల్లో ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ తర్వాత స్కీయింగ్ ఏరియా చుట్టూ కూడా తిరిగాము. అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ చిన్న గ్లిమ్స్ కూడా పెడతాను, ఎందుకంటే మేము ట్యూబింగ్ చేయకపోయినా ట్యూబింగ్ ఏరియా వరకు వెళ్ళాము. సో మీకు అది చూపిస్తాను.
సో ఎవరైతే ట్యూబింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇటు సైడ్ వేలో ఇలా వెళ్తారనమాట. సో అది మ్యాజిక్ కార్పెట్ లిఫ్ట్ అని అంటున్నారు, ఐ మీన్ ఎక్స్కలేటర్ అనుకోవచ్చు. దాని మీద ట్యూబింగ్ పట్టుకొని వెళ్ళి ఒక సర్టెన్ పాయింట్లో ఆగి ఎవర్ టర్న్ వస్తే అక్కడి నుంచి జబ్బని దూకేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఈ ట్యూబింగ్ కూడా వచ్చేసి 6 డిఫరెంట్ లేన్స్ తోటి ఉంటాయంట, విత్ వేరియస్ లెన్స్ అండ్ డెప్స్ అని అన్నారు, డ్రాప్ కూడానా. సో అంత స్పెసిఫిక్గా తెలియదు కానీ బట్ ఎక్స్పీరియన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే భలే చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూను, భలే అనిపించింది చూడ్డానికి. అయితే మీరైతే అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే గనక ముందే ఒకసారి కనుక్కోండి, మాలాగా పొరపాటు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడైతే రికార్డ్ చేసుకుంటున్నామో వీడియోస్ కానీ రీల్స్ కానీ ఆ ఏరియాలో స్కీయింగ్ కూడా చేస్తున్నారనమాట పాపం. ఇంకా చాలా స్కేట్ బోర్డ్స్, ఈ స్కీయింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే అందరికీ ఒకేలాగా లేదు. మరి వాటికి ఏమో అంత స్పెషాలిటీ ఏంటో నాకు అంత ఐడియా లేదు కానీ టెక్నికల్గా, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కట్లా ఉన్నారనమాట. సో ఒక టైం అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేసారు చెప్పాలి అనుకుంటే. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయేమో, బట్ ఇలా నేర్పిస్తున్నారు ఒక టైంలో ఇంకా సరదాగా చేసుకుంటున్నారు, లైక్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట భలేగా. ఆ తర్వాత ఇంకా మొత్తం అలా ఇంకా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఎందుకంటే ఎటు సైడ్ చూసినా మొత్తం మంచుకొండలు ఉన్నాయి, మధ్యలో పాత్వే ఇలా చూస్తున్నారు కదా. ఇంకా మధ్యలో ఆడుకోవడము చేయడము. చింటూ అయితే నా మీద అలా మంచరాలు అలా కొడుతూనే ఉన్నాడు చెప్పాలి అనుకుంటే. చింటూ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాడు, కానీ చల్లగా ఉంది మా టైం మా ఇద్దరికైతే కనుక. నేను అలాగ ఏదో ఒకటి టెస్ట్ చేస్తూ ఉంటున్నాను, అది ఎంత లోతు వెళ్తుందా ఏంటి అనేది. నేను కాలు ఎంత లోతు పెడితే అది అలా దిగిపోతుంది. ఇంకా భయం వేసి ఇంకా పక్కకు వచ్చేసి నా పని నేను చేసుకున్నాను, రిస్క్ ఎందుకబ్బా అని అనిపించి. చింటూ ఏదో షార్ట్ కట్ అని చెప్పి అక్కడికో తీసుకెళ్తున్నాడు, కిలోమీటర్లు నడిపిస్తున్నాడు రా బాబోయ్. No. సీరియస్లీ ఫోన్ మీద పడింది విజ్జి, నా మీద వేసి కొట్టాడు మంచంతా. నో చింటూ తగులుతుంది, నీకు కూడా వేసేస్తాను. ఇంకా ఇక్కడే ఒక క్యాఫ్టేరియా ఉందన్నమాట. సో ఫుడ్ కూడా వీళ్ళే ఇక్కడే ఉంటుంది, సో మంచిగా ఇక్కడే తినొచ్చు ఆకలిస్తే కనుక. ఇంకా చాలా వామ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. సో కొద్దిసేపు మేము ఇక్కడే రిలాక్స్ అయ్యి కొంచెం మంచిగా అనిపించాక ఫీల్ అయ్యాక ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా అలా మా డే అయితే చాలా హ్యాపీగా ఎంజాయింగ్గా జరిగిందనమాట. మేమైతే ఫుల్ ఖుషి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.